హలో నమస్తే. ఎస్బీఐ భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. ఎస్బీఐ ఆధీనంలో ఉన్న భూమిని, ఎస్బీఐ దగ్గర ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తనదిగా భావించి వేలం వేస్తుంది అనే చర్చ. ఎస్బీఐ అంశానికి సంబంధించి కోర్టుకెళ్ళింది. కోర్టు ఆ భూముల వేలాన్ని ఆపండి, ఆ భూమి పైన భూమి బదలాయింపుని ఆపుతూ స్టే విధించింది. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నట్లుగా వార్తలు చూస్తున్నాం. ఎస్బీఐ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నట్లుగా వార్తలు చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసిన తర్వాత ఆ వేలం పైన కోర్టుకు వెళ్లి దాన్ని ఎలా ఆపుతుంది ఎస్బీఐ అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎస్బీఐ లీగల్‌గా ఆ భూమిని కలిగి ఉంది. ఆ భూమికి సంబంధించిన ఓనర్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి మరి ఆ భూమిని ఎస్బీఐ తీసుకుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐకి వేరే చోట భూమి ఇస్తాం, ఈ భూమిని మాకు ఇవ్వండి అంటూ నెగోషియేషన్ చేస్తుంది 2021 నుంచి. ఆ నెగోషియేషన్స్ పూర్తి కాలేదు ఈ క్షణానికి కూడా. అయినప్పటికీ ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయటం ఏంటి అని ఎస్బీఐ అంటోంది. ఆ మేరకు కోర్టుకెళ్ళింది. కోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకుంది. కోర్టు నుంచి ఎస్బీఐ రిలీఫ్ తెచ్చుకున్న తర్వాత ఎస్బీఐ సంగతి ఏంటో చూస్తామని ప్రభుత్వం లీకులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన డిపాజిట్స్ అన్నింటినీ వెనక్కి తీసుకోబోతున్నాం. ఎస్బీఐ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నగదు ఇదంతా కూడా మేము ఎస్బీఐ కాకుండా వేరే బ్యాంక్కి వెళ్ళిపోతాం. ఎస్బీఐ ద్వారా ఎటువంటి కార్యక్రమాలని, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆలోచనలో లేదు. అనేక మంది ఉద్యోగులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కూడా, శాలరీ అకౌంట్స్ కూడా ఎస్బీఐలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోబోతున్నాం. ఎస్బీఐతో తమకున్న అన్ని లావాదేవీలను, అన్ని ట్రాన్సాక్షన్స్ని పూర్తిగా ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తోంది అనే వార్తలు 2 రోజులుగా చూస్తున్నాం. ఇక నిన్న ఈ రోజు రాత్రి నుంచి ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటి అంటే, ఎస్బీఐ కోర్టుకు వెళ్లడం వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అని. ఎస్బీఐ చైర్మన్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయనకు కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈయన కలిసి ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం భూములు వేలం వేయడం పట్ల కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్బీఐ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఉంది అనేది సెక్షన్ ఆఫ్ మీడియా మాట్లాడుతూ వస్తున్నమాట. ఇవరకు క్షణం వరకు ప్రభుత్వం ఆ మాట ఎక్కడ మాట్లాడలేదు. సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తోంది, సెక్షన్ ఆఫ్ మీడియా మాట్లాడుతోంది. ఎస్బీఐ తప్పు చేసిందా? ఎస్బీఐ తమదిగా ఉన్న భూమిని ప్రభుత్వం వేలం వేస్తే అది సరైనది కాదు అని కోర్టుకు వెళ్లి న్యాయం అడగడం తప్పు అవుతుందా? గత నెల 28న ఈ భూముల వేలానికి సంబంధించి వేలం వేస్తే 27వ తారీఖునే ఈ భూములు వేలం వెయ్యొద్దు అంటూ ఎస్బీఐ టీజీఐఐసికి లేఖ రాసింది. యాజ్ ఫర్ గవర్నమెంట్ సోర్సెస్. గత నెల 26నే ఎస్బీఐ అధికారులు టీజీఐఐసి అధికారులతో సమావేశమయ్యారు. టీజీఐఐసి ఆ భూములు మాకు ఇచ్చేయండి, మీకు ప్రత్యామ్నాయ భూములు చూపిస్తామంటూ కొన్ని భూములు చూపించింది. ఆ భూములు ఎస్బీఐ విజిట్ కూడా చేసింది. విజిట్ చేసిన తర్వాత ఆ భూములు తీసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నామనే మాట టీజీఐఐసి అధికారులకి మౌఖికంగా చెప్పింది ఎస్బీఐ అని టీజీఐఐసి అధికారులు చెప్తున్నారట. మౌఖికంగా చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఆ భూములు మాకు ఇస్తామని వాళ్ళు చెప్పారులే అని భావించి ప్రభుత్వం భూములు వేలం వేయొచ్చా? 26వ తారీఖున మౌఖికంగా చెప్తే 28వ తారీఖున ప్రభుత్వం ఆ భూములు వేలం వేసి అమ్మేసింది. 27వ తారీఖునే ఆ భూములు మీరు ప్రత్యామ్నాయంగా చూపించిన భూముల్ని మేము తీసుకోము, మాకు ప్రస్తుతం ఉన్న భూములనే కంటిన్యూ చేయండి అంటూ ఎస్బీఐ టీజీఐఐసికి లేఖ రాసింది. ఆ లేఖని ఇంటెన్షనల్గానా లేకపోతే నిజంగానే చూసే అంత తీరిక లేఖనో 29వ తారీఖు వేలం ముగిసిన తరువాత రోజు టీజీఐసి అధికారులు ఆ లేఖని చూసి దానికి రిప్లై ఇచ్చారట, వేలం ముగిసిన తర్వాత. సో ఇంకా ఎస్బీఐ పేరు మీదనే ఉన్న భూమి ఎస్బీఐ మౌఖికంగా మీకు ఇస్తాంలే అని చెప్పింది కాబట్టి మేము వేలం వేశాం అని ప్రభుత్వం చెప్పడం సరైనదే అవుతుందా? నిబంధనలు పాటించడమే అవుతుందా? ఎస్బీఐ అధికారులు టీజీఐఐసి అధికారులతో కలిసి కూర్చొని చర్చించి వాళ్ళు ఒప్పుకున్న సందర్భంగా ఒక మినిట్సో, దానికి సంబంధించిన ఒప్పందమో, ఆల్టర్నేటివ్ భూములు తీసుకోవడానికి సంబంధించి మేము ఒప్పుకుంటున్నామనే కన్సెంటో ఏదో ఒకటి ఎస్బీఐ టీజీఐఐసి అధికారులకి ఇచ్చి ఉండాలి కదా. అదేది జరగకుండా వాళ్ళు ఇస్తామని చెప్పారులే అని ఏదో ఇద్దరు మనుషుల మధ్య జరిగిన వ్యవహారం లాగా దాన్ని ఏ రకంగా ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది? మౌఖికంగా అంగీకరించిన ఎస్బీఐ 27వ తారీఖున లేఖ ఎందుకు రాసింది అనేది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎస్బీఐ దగ్గర నుంచి ప్రాపర్గా, లీగల్గా, ఆన్ పేపర్ కన్సెంట్ లేకుండా వేలం వేయడం సరైనదో కాదో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ అంశం పైన ముగిసిన తర్వాత, వేలం ముగిసిన తర్వాత అయినా, లెటర్ చూసిన తర్వాత అయినా ఎస్బీఐతో నెగోషియేషన్ మొదలు పెట్టకుండా, ఎస్బీఐని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకుండా
ముందుకు వెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేయడం సరైనదో కాదో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఎస్బీఐ కోర్టుకు వెళ్ళింది కాబట్టి ఎస్బీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్తో ఎస్బీఐకి సంబంధించిన బ్యాంకుల్లో మా డిపాజిట్స్ ఉంచాం, మా శాలరీ అకౌంట్స్ ఉంచాం, మేము ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల నిధులు ఎస్బీఐ ద్వారా ఇవ్వం. ఈ రకంగా ప్రభుత్వం మాట్లాడడం అనేది అది బ్లాక్ మెయిలింగ్ చేసిన తరహాలా ఉందా లేదా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఓ ప్రభుత్వం ఓ సంస్థతో డీల్ చేస్తున్న సందర్భంగా వ్యవహరించాల్సిన తీరు ఇదేనా కాదా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగానే వేరే భూములు తీసుకోవడానికి ఎస్బీఐ అంగీకరించుంటే, దానికి కన్సల్ట్ తెలిపుంటే, దానికి సంబంధించిన రిటర్న్గా ఏమైనా తీసుకున్న తర్వాత వేలం వేసి ఉండొచ్చు. వేలాన్ని ఒక 4 రోజులు 3 రోజులు వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి జరిగే నష్టమేమీ ఉండకపోవచ్చు. ప్రభుత్వం అనాలోచితంగా ఆత్రంగా చేసిన ఈ పని కారణంగా ఇప్పుడు కోర్టుల్లో ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఇబ్బందులకు ఎస్బీఐ లీగల్గా తనకు సంబంధించిన భూమి తనదే అని ఫైట్ చేస్తున్న సందర్భంలో దానికి పార్టీలను అంటగట్టడం, దానికి రాజకీయపరమైన అంశాలను జోడించడం ఏమాత్రం కూడా సహేతుకంగా అనిపించట్లేదు. కాబట్టి ఈ అంశంలో ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో లోపాలున్నాయి. ప్రభుత్వం చేసిన ప్రయత్నం చాలా లోపభూయిష్టంగా కనపడుతోంది. వాటిని సరిదిద్దుకోవడం పైన ప్రభుత్వం దృష్టి పెడితే రాజకీయపరమైన అంశాల వైపు దీన్ని మళ్లించి రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడడం కాకుండా సమస్య పరిష్కారం కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్బీఐకి కూడా మంచిది.